సూడాన్లో పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూ ఏంటో, ప్రస్తుతం జరుగుతున్న అంశం ఏంటో చూద్దాం. సూడాన్ ఒమర్ అల్ బషర్ ఆయన్ని పదవీచ్యుతుని చేయడానికి సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ జనరల్ బుర్హాన్ తర్వాత సూడాన్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఇది కూడా ఉండేది. అంటే సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ తర్వాత ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనమాట. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ ఏమో జనరల్ బుర్హాన్ లీడ్ చేస్తున్నారు. సూడాన్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అంటే ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్ అని చెప్పొచ్చు. దీన్ని హమ్దాన్ లీడ్ చేస్తున్నారనమాట. ఇన్ని జనరల్ డగాలో అని కూడా పిలుస్తారు. ఏదో హమ్దాన్ అని పిలుస్తారు లేదా జనరల్ డగాలో అని పిలుస్తారనమాట. ఈయన సూడాన్లో పారామిలిటరీ ఫోర్స్ అదే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కథ ఏంటంటే సూడాన్లో ఉన్న గోల్డ్ మైన్స్ ఎక్కువ కూడా ఈ ఆర్ఎస్ఎఫ్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయన్నమాట. అయితే సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ బుర్హాన్ ఏమంటాడంటే ఆర్ఎస్ఎఫ్ మొత్తం కూడా ఇమీడియట్గా 1 or 2 yearsలో ఒక టైం లైన్ పెట్టి కంప్లీట్గా సూడాన్ ఆర్మీలో కలిపేయాలంటాడు. ఈ సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ బుర్హాన్ ఐడియా ఏంటి అంటే ఏదైతే ఆర్ఎస్ఎఫ్ చేతిలో ఉన్న గోల్డ్ మైన్స్, గోల్డ్ కంట్రోల్ ఏరియాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సూడాన్ ఆర్మీ చేతికి రావాలని. అయితే హమ్దాన్ అనుకుంటున్నాడు, ఎవరైతే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ లీడర్ పారామిలిటరీ ఫోర్స్ లీడర్ ఉన్నాడో ఆయన అనుకుంటున్నాడు, మేము ఇప్పుడే మీతో ఇంటిగ్రేట్ అవ్వం, మాకు కనీసం 10 సంవత్సరాల టైం కావాలి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ కనుక సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటిగ్రేట్ అవుతే హమ్దాన్ పవర్స్ తెగిపోతాయి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ పవర్స్ తెగిపోతాయి అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. దాంతో మేము ఇమీడియట్గా ఇంటిగ్రేట్ అవ్వం, మేము టైం లైన్ తీసుకుంటామని చెప్తున్నారు అనమాట.